సో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ టు వింకోడ్ పార్ట్నర్. సో ఈ రోజు మనం తీసుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే పోర్ట్స్ అంటే ఏంటి, ప్రోటోకాల్స్ అంటే ఏంటి, సాకెట్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి, నెట్వర్క్ యొక్క టోపాలజీస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క నెట్వర్క్ యొక్క సిస్టమ్స్ కనెక్షన్స్ యొక్క ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివి మోర్ అండ్ మోర్ అయితే మనం తెలుసుకుంటూ అయితే వెళ్దాం. సో దీనికన్నా ముందు నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఉండే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేస్తాను. ఓకేనా. సో ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ డౌన్లోడ్ ఫర్ విండోస్, డౌన్లోడ్ మొజిల్లా ఫైర్ఫాక్స్. సో డౌన్లోడ్ నౌ. సో ఓకే, సో డౌన్లోడ్ అయింది. సో ఇన్స్టాలేషన్ కూడా మనం సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ కూడా చేద్దాం. ఓకే, సో నేను ఫైర్ ఫాక్స్ని ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాను అంటే మీకు ఒక నెట్వర్క్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి అర్థం కావడం కోసం అని చెప్పేసి నేనైతే మీకు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని, క్రోమ్ బ్రౌజర్ని రెండు పక్క పక్కన అయితే పెడుతున్నాను. ఓకేనా. సో ఈరోజు వచ్చేసరికి ప్రోటోకాల్స్, పోర్ట్స్ అండ్ సాకెట్స్, రైట్. ప్రోటోకాల్స్ అన్నమాట. సో ఫస్ట్ రూల్ వచ్చేసరికి యాక్చువల్లీ అసలు ఈ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్. ఓకేనా, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. రూల్స్ ఫర్ కమ్యూనికేషన్స్. సో ఈ ప్రపంచంలో చాలా డివైజెస్ అయితే కనెక్ట్ అయితే అయ్యి ఉన్నాయి కదా. సో ఒక డివైస్ ఏంటి అంటే ఇప్పుడు నా సిస్టమ్ ఉంది, నా మొబైల్ ఫోన్ ఉంది, ఇవన్నీ మీరు వినే ఉంటారు. సో నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు, చాలా డివైస్లు కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో కనెక్ట్ అయినప్పుడు ఒక డివైస్ ఇంకొక డివైస్తో కమ్యూనికేషన్ అనేది చేసుకుంటా ఉంటుంది కదా. సో కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు అదొక లాంగ్వేజ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. సో లాంగ్వేజ్ అనమాట. సో ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటోకాల్. ఓకేనా. సో లాంగ్వేజ్ ఏంటి? సో ప్రోటోకాల్. కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రోటోకాల్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం మన ఇంటర్నెట్లో. సో ఇదేంటి అంటే ఎన్ని లేయర్లో కూడా ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసుకున్నారు అంటే ఒక్కొక్క లేయర్ అనమాట. లైక్ ఈరోజు నువ్వు ఫోన్ కాల్స్ మాట్లాడతావు, మెసేజెస్ పంపిస్తావు, డేటా షేర్ చేస్తూ ఉంటావు, రిసోర్సెస్ ఎవ్రీథింగ్ రిసోర్స్ షేర్ చేస్తూనే ఉంటావు కదా. సో ఏవైతే రిసోర్సెస్ జేపీజీ ఫార్మేట్ అనమాట, అంటే ఇమేజెస్, వీడియోస్, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఇలా చాలా అయితే ఉంటాయి కదా. సో ఇలా చాలా లెవెల్స్ అయితే ఉంటాయి మనకి ఇంటర్నెట్లో. అవునా, వీటిని లేయర్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. లైక్ ఓఎస్ఐ మోడల్, ఓపెన్ సోర్స్ ఇంటర్ కనెక్షన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఓఎస్ఐ గురించి. అయితే ఈ ఓఎస్ఐ అనేది చాలా లెవెల్స్ అయితే ఉంటుంది. సో మనకి 7 లేయర్స్ చొప్పున మనకి ఫిజికల్ లేయర్ అని చెప్పేసి, అప్లికేషన్ లేయర్ అని చెప్పేసి చాలా వరకు అయితే ఉంటాయి. అయితే అసలు ఇదంతా కూడా మీకు అర్థం కాకపోవచ్చు. కూల్, మీరేంటి అంటే నెట్వర్క్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అయితే ఉంటాయి. బట్ ఎవ్రీ కమ్యూనికేషన్ లో కూడా ఎగ్జిస్ట్ అయి ఉండేది ఏంటి అంటే నథింగ్ బట్ ప్రోటోకాల్స్ అనమాట. ఈ ప్రోటోకాల్స్ అనేవి ప్రతి లేయర్ లోను, ఏ లేయర్ అయినా తీసుకోండి, వీడియో కాల్ చేయండి, కాల్స్ మాట్లాడండి, మెసేజెస్ చూడండి, ఏదైనా కూడా ఇదైతే ప్రోటోకాల్ అనేది అక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా తీరుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఏదైనా కానీ హోస్ట్ అయినా సరే, సర్వర్ అయినా సరే, ఎక్కడైనా సరే, హోస్ట్, సర్వర్, క్లయింట్, ఓకేనా, హబ్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఈ ప్రోటోకాల్ అనేది ప్రతి చోట యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఎందుకంటే ఒక నెట్వర్క్ని, కమ్యూనికేషన్ని బిల్డ్ చేయడానికి, రైట్. ఒకసారి మనకి ఫైర్ ఫాక్స్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదో అయితే చూద్దాం. ఓకే, సో స్కిప్ దిస్ స్టెప్. ఓకే, స్కిప్, నాట్ నౌ, అండ్ స్కిప్, స్టార్ట్ బ్రౌజింగ్. ఓకే ఓకే, సో నేను దీన్ని అయితే పక్కన పెట్టేస్తాను. సో నెట్వర్క్ కమ్యూనికేషన్ని బిల్డ్ చేయడానికి, సో దీన్ని బిల్డ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను కొన్ని సెర్చ్ అయితే చేస్తాను అనమాట. టీసీపీ కనెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అని చెప్పి పెడతాను. సో దీంట్లో ఇమేజెస్లోకి అయితే విజిట్ చేస్తాను. 3-way హ్యాండ్ షేక్. సో ఒకసారి మీరు ఇక్కడ ఈ హ్యాండ్ షేక్ని అయితే ఒకసారి అయితే చూడండి, హౌ ద ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, అసలు ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ గురించి మీరు ఎక్కడ చెప్పారో ఓకే చెప్తాను, వెయిట్ చేయండి. ఓకేనా. సో ఇది క్లయింట్ అనుకోండి, ఇది సర్వర్ అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే క్లయింట్ ఒక సీక్వెన్స్ క్లయింట్ నుంచి పంపిస్తుంది అనమాట, సీక్వెన్స్ నెంబర్ అనేది సర్వర్కి.
సర్వర్ ఏం చేస్తుంది అంటే సింక్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ అనేది పంపిస్తుంది మళ్ళీ. సో ఎక్నాలజ్ అయ్యి మళ్ళీ ఎక్నాలజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, క్లయింట్ ఫస్ట్ సర్వర్ తో కమ్యూనికేట్ చేస్తుంది. ఓకేనా? సో క్లయింట్ ఒక అబ్బాయి అనుకోండి, సర్వర్ ఒక అమ్మాయి అనుకోండి. అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఒక అమ్మాయితో హాయ్ అని చెప్తాడు. డైరెక్ట్ గా నాకు ఇది కావాలి ఇది కావాలని అడిగేస్తాడు, అడగడు అనమాట. ఫస్ట్ ఏం చెప్తాడు అంటే హాయ్ అని చెప్తాడు. హాయ్ అని చెప్తే అమ్మాయి కూడా ఏంటి హాయ్ హలో అనింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎస్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో వన్స్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అయితే అప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఎస్ నాకు నీ నుంచి ఒక 100 రూపీస్ కావాలంటాడు. సో వెంటనే ఏమవుతుంది అంటే ఈ అమ్మాయి 100 రూపీస్ కావాలో ఓకే ఇస్తాను. ఫస్ట్ వెంటనే నాకు 100 రూపీస్ కావాలని అడగరు కదా. వాళ్ళకి ఫ్రెండ్స్ అయితే అడుగుతారు అనుకోండి, బట్ స్ట్రేంజర్స్ అయితే అడగరు. సో క్లయింట్ సర్వర్ ఏంటి అంటే ఇలాగ 3-వే హ్యాండ్ షేక్ అనేది ఫస్ట్ చేస్తుంది. ఇది హాయ్, ఎస్ హాయ్ హలో ఓకే ఐ వాంట్ సమ్ వెబ్ పేజ్, ఎస్ యూ కెన్ టేక్ రైట్ నౌ. సో ఇట్లా చెప్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అదే టీసీపీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ 3-వే హ్యాండ్ షేక్ ప్రోటోకాల్ అనమాట ఇది. ఓకేనా? సో ప్రోటోకాల్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ రూల్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ నెట్వర్క్ డివైసెస్. సో ఎక్కడన్నా మీరు మీనింగ్ రాయాలనుకుంటే ఇది రాసుకోండి. ఓకేనా? సో ఇది ఒక అబ్బాయి ఇది ఇంకొక అబ్బాయి లెక్క చూసుకున్నా కూడా హాయ్ 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 హలో గాట్ ద టైం, ఎస్ 3:30 ఆర్ 4, ఇప్పుడు టైం ఎంత యాక్చువల్లీ 7:30 అట్లా. సో ఈ విధంగా అయితే మటుకు మీకు ప్రోటోకాల్స్ అయితే వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ప్రోటోకాల్స్కి ఎగ్జాంపుల్స్ చూసుకుంటా ఉంటే మీకు చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. లైక్ హెచ్టిటిపి, ఓకే హెచ్టిటిపిఎస్, సో టీసీపీ, టీసీపీ ఐపీ, అండ్ దాంతోపాటు ఆర్డిపి ప్రోటోకాల్, ఐపీ, ఈథర్నెట్. సో ర్యాండమ్ మోస్ట్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి. ఓకేనా? బట్ ప్రోటోకాల్స్ యొక్క ఫుల్ ఫామ్స్ కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు అనమాట. సో బట్ వినండి, హెచ్డిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హెచ్డిటిపిఎస్ అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో టీసీపీ అంటే 3-వే కనెక్షన్ ప్రోటోకాల్. సో టీసీపీ ఐపీ అంటే 3-వే కనెక్షన్ ప్రోటోకాల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ. సో ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఈథర్నెట్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కనెక్షన్. ఓకేనా? సో ఇలాగేంటి అంటే చాలా ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తూ ఉంటది. ఇప్పుడు మీరు వైఫై కనెక్ట్ అయి ఉన్నప్పుడైనా ఈ ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా యూజ్ అవ్వాల్సిందే. ఎవ్రీ దగ్గర కూడా రా, అసలు నెట్వర్క్ లో నువ్వు ఏ చెత్త పని అయినా చేయి, నువ్వు ఏ చెత్త పని చేసినా కూడా ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ అవ్వాల్సిందే. రూల్ అంటే రూల్ ఫర్ ఆల్. ఓకేనా? సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు పోర్ట్ అనమాట. ఓకేనా? సో పోర్ట్, సో ఈ పోర్ట్ అంటే ఏంటి? పోర్ట్ అంటే ఇట్స్ రిప్రజెంట్స్, ఓకేనా, ఇట్స్ రిప్రజెంట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ సర్వర్. సో ఈ డెఫినేషన్స్ అన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అడుగుతారు అనమాట. సో పోర్ట్ అంటే ఏంటి? ఇట్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ సర్వీస్. ఓకేనా? పర్టికులర్ సర్వీస్ ఆఫ్ ఏ ప్రోటోకాల్. సో ఇది డెఫినేషన్ రాయండి. అంటే ఈ పోర్ట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపి నీకు చదవటానికి ఈజీగా అయితే ఉంది, హెచ్టిటిపిఎస్ కూడా చదవటానికి ఈజీగా ఉంది. అది ఇప్పుడు నేను కొన్ని ర్యాండమ్ చెప్తాను. ఆర్డిపికి వచ్చేసరికి 3389 అని చెప్తాను. సో హెచ్టిటిపిఎస్ వచ్చేసరికి 44422 449 అండ్ అదే విధంగా 8080. సో ఇలా చాలా అయితే చెప్తాను. ఇలా చెప్తే నీకు నెంబర్స్ గుర్తుంటాయా? నో, గుర్తుండవు కదా. సో ఆ నెంబర్స్ ఏంటి అంటే ఈ ప్రోటోకాల్ ని రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 3389 అనే ప్రోటోకాల్ నెంబర్ అనమాట ఇది. సో ఇది 3389. సో మన నెట్వర్క్ లో మొత్తం కూడా ఎన్ని ఉంటాయంటే 65,585 అనుకుంటా. ర్యాండమ్ నెంబర్స్ అయితే మనకైతే ఉంటాయి. పర్టికులర్ నాకు అంత ఐడియా లేదు, ఒకసారి అయితే చూద్దాం. ప్రోటోకాల్స్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్. సో 65,545 లెక్క ఉంటుంది అనుకుంటా. సారీ 535. ఓకేనా? సో 545 కూడా అంటారు. ఓకే, లెట్స్ ఎనఫ్. సో 65,000 పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆ నెంబర్లన్నీ మీరు గుర్తుపెట్టుకోలేరు కదా. సో దానికోసం ఏంటి అంటే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈ సర్వీస్ అనమాట. యాక్చువల్ మనం గుర్తుపెట్టుకోవడానికని చెప్పడానికి కాదు యాక్చువల్లీ. అదేంటి అంటే ఈ సర్వీస్ రన్ చేయాలి అని చెప్పి చెప్పడానికి ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు వీడియో కాల్ మాట్లాడుతున్నావు, వాయిస్ కాల్ మాట్లాడుతున్నావు, వివోఐపీ ఉంటుంది. సో ఇట్లాగా మనకు గుర్తుంటది. కానీ దాని నెంబర్స్ గుర్తుపెట్టుకోమంటే ఎవరు గుర్తుపెట్టుకుంటారు? నువ్వు గుర్తుపెట్టుకో, నేను గుర్తుపెట్టుకోను. సో పోర్ట్ అనేది ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్స్ ఒక పోర్ట్ నెంబర్ కంప్యూటర్కి అర్థమైనప్పుడు అదేం చేస్తుంది అంటే ఒక ప్రోటోకాల్ యొక్క సర్వీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓహో 808080, సో 3389
ఇట్లా చెప్తూ ఉంటాను అనమాట. ఇలా చెప్తూ ఉంటే ఏంటంటే ఓహో ఈ సర్వీస్ నేను అందియాలా అని చెప్పి ఒక కంప్యూటర్కి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ పోర్ట్ అనేది ఎలా పనికొస్తుంది అంటే బోత్ క్లయింట్కి పనికొస్తుంది అండ్ అదే విధంగా సర్వర్కి కూడా పనికొస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఈ పోర్ట్స్ గురించి ఇంకా మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇది ఒక సింగిల్ డివైస్లో వర్క్ చేస్తుంది, కంప్యూటర్ నెట్వర్క్లో కూడా వర్క్ చేస్తుంది. అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే నేను ఉండేసి ఒక విర్చువల్ సిస్టమ్ అయితే తీసుకున్నాను. సో యాక్చువల్ నేను ఇప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేశాను అనుకోండి. లెట్స్ ర్యాండమ్ టేక్ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేశా. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత నేను నా నెట్వర్క్ అంటే నా సిస్టంలో నుంచి నా సిస్టంలో ఇంకొక విర్చువల్ మిషన్ సిస్టమ్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను దానికి ఒక డేటా రిసోర్స్ ఫైల్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. అసలు ఇంటర్నెట్తో పనే కాదు. ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా మనకి పని చేసేది ఏంటి అంటే ప్రోటోకాల్స్ పని చేస్తాయి. సో కంప్యూటర్లో కూడా ఏంటి అంటే ఒక కంప్యూటర్ అయినా కంప్యూటర్ నెట్వర్క్లో అయినా రిప్రజెంట్ చేస్తుంది. ఓహో నువ్వు ఈ ఫైల్ షేర్ చేస్తున్నావు, ఓహో నువ్వు వీడియో కాల్ చేస్తున్నావు, ఓహో నువ్వు కాల్ మాట్లాడుతున్నావు, ఓహో నువ్వు డాక్యుమెంట్ పంపిస్తున్నావు, ఓహో నువ్వు పీడిఎఫ్ షేర్ చేస్తున్నావు, ఓహో ఒక నెట్వర్క్ నుంచి నీ ఇంటర్నెట్ కనెక్షన్లో ఓకే ఇంటర్నెట్ లేదు కానీ నువ్వు షేర్ చేసుకోవడానికి డేటా కేబుల్స్ వాడుతున్నావు. సో డేటా కేబుల్స్ నేను ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇట్లా ర్యాండమ్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఎవ్రీ ప్రాసెస్ కూడా కమ్యూనికేట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను మీకు డౌన్లోడ్ చేసింది ఏంటి అంటే నా దగ్గర క్రోమ్ బ్రౌజర్ ఉంది, అదేవిధంగా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కూడా ఉంది. ఇప్పుడు ఫైర్ ఫాక్స్, క్రోమ్ ఇలా తీసుకుంటే ఒపేరా చాలా ఉంటాయి. అవునా? ఒపేరా కాదు ఇంకా బ్రౌజర్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. సో క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఒపేరా మీరే చెప్పండి. సో బ్రేవ్, టార్ మీ అందరికి గుర్తుంటుంది. అవునా? సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రౌజర్స్ అనమాట. ఇప్పుడు నేను నా దగ్గర ఉండే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఓకే దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే అమెజాన్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఓకేనా? సో అమెజాన్ అని సెర్చ్ చేశాను. సో నేను అమెజాన్ సైట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని కూడా తీసుకొని నేను ఇక్కడ ఏమని సెర్చ్ చేస్తాను అంటే యూట్యూబ్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఓకేనా? సో యూట్యూబ్ అని చెప్పి సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ర్యాండమ్లీ దీన్ని పక్కనైతే పెడతా. ఓకేనా? సో ఒకసారి బాగా రిమెంబర్ చేయండి. సో ఇక్కడ ఓకే లెట్స్ టేక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. సో బ్యాక్ వస్తా యూట్యూబ్ మ్యూజిక్. సో యూట్యూబ్ మ్యూజిక్లోకి అయితే వెళ్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో ఏంటంటే అమెజాన్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ బాగా గమనించండి. సడన్గా వచ్చేసి నేను యానిమల్ దాంట్లో ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తా. ఇక్కడ నేను రిఫ్రిజిరేటర్ క్లిక్ చేశాను. ఇప్పుడు బాగా అండర్స్టాండ్ చేసుకోండి. నేను ఈ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పెట్టినప్పుడు 100% నాకు యూట్యూబ్ ఓపెన్ అయింది. ఈ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పెట్టినప్పుడు నాకు అమెజాన్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు నెట్వర్క్ ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటుంది, బ్రౌజర్ ఈ బ్రౌజర్ అడిగింది అని చెప్పేసి. ఎస్, ప్రోటోకాల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ప్రతి బ్రౌజర్కి కూడా ఒక ర్యాండమ్ నెంబర్ అనేది ఎస్ఐన్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ ఎస్ఐన్ ఉన్న దాన్ని మనం ఫైండ్ చేయడానికి ఏంటి అంటే మన దగ్గర ఉండే ఆ సిఎండిని అయితే ఓపెన్ చేస్తాం. ఇది సిఎండి అనుకోండి. సో సిఎండిలో నెట్ స్టాట్ -n అని చెప్పేసి ఇస్తాం. ఓకేనా? సో నెట్ స్టాట్ -n అని ఇచ్చిన తర్వాత నెట్వర్క్ స్టేటస్ అనమాట. సో నెట్వర్క్ స్టేటస్ గురించి నేను మీకు ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒకసారి అయితే బాగా అయితే విజిట్ చేయండి. వన్స్ ఇక్కడ యాక్టివ్ కనెక్షన్స్ అయితే ఉంది, గమనించారా? సో యాక్టివ్ కనెక్షన్స్ ఇప్పుడు ఈ బ్రౌజర్కి ఒక అడ్రస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్కి ఇంకొక అడ్రస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనికి ఏంటంటే 00000 ఒక 5 zeros ఉన్నాయనుకోండి. ఓకే? సో ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే క్రోమ్కి వచ్చి 5 zeros ఉన్నాయి. సో ఫైర్ ఫాక్స్కి వచ్చేసరికి 5 5s ఉన్నాయి. ఓకేనా? సో ఒపేరాకి వచ్చేసరికి 5 8s ఉన్నాయి అనుకోండి. సో బ్రేవ్కి వచ్చేసరికి 5 7s. సో టార్కి వచ్చేసరికి ర్యాండమ్ సమ్ నెంబర్ అయితే ఉంది. సో అంటే యాక్చువల్లీ ఈ ఫార్మాట్ ఉండదు అనుకోండి. అంటే నెంబరింగ్ ఫార్మాట్లో ఇప్పుడు నేను ఇక్కడ ర్యాండమ్లో ఎలా నెంబర్ అయితే అసైన్ చేస్తానో అలా నెంబర్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క బ్రౌజర్కి. సో ఈ బ్రౌజర్ అడిగింది అని చెప్పేసి ఆ బ్రౌజర్కి ఒక నెంబర్ అనేది అసైన్ అవుతుంది ఒక నెట్వర్క్లో. అలా అసైన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సో ఇప్పుడు ఈ బ్రౌజర్కి నేనేం చెప్పాను అంటే ఒక వెబ్ సర్వర్కి కనెక్ట్ అవ్వమన్నాను. వెబ్ సర్వర్కి కనెక్ట్ అవ్వమన్నప్పుడు వెంటనే అది ఏం చేస్తుంది అంటే 80 అనే పోర్ట్ నెంబర్ని తీసేసుకుంటుంది. ఓకేనా? సో దీనికి ఏంటి ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఈ బ్రౌజర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సో www.google.com. సో ఇక్కడ కూడా వచ్చేసి నేను సో 1 minute www.google.com. సో google.com అని సెర్చ్ చేసినప్పుడు నాకు 2 వెబ్ పేజెస్ అయితే ఓపెన్ అయినాయి. ఓపెన్ అయినప్పుడు ఈ బ్రౌజర్ ఏంటి అంటే 2 క్లారిటీగా
ఇప్పుడు 2 వేరు వేరు రిక్వెస్ట్‌లే. కానీ పెట్టిన పోర్ట్ రిక్వెస్ట్ ఏంటి అంటే వెబ్ సర్వర్‌కే. 2 ఏ వెబ్ సర్వర్‌కి రిక్వెస్ట్‌లు పెట్టినియి. సో, వేరే దానికి పెట్టలేదు కదా! ఇప్పుడు వెబ్ సర్వర్ కాదు, ఎఫ్‌టిపి సర్వర్‌కి పెట్టింది, లేకపోతే ఈమెయిల్ సర్వర్‌కి పెట్టింది అంటే నో. ఏ సర్వర్‌కి పెట్టలా. కేవలం పెట్టింది ఏంది అంటే వెబ్ సర్వర్‌కి మాత్రమే పెట్టింది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో, ఏ బ్రౌజర్ అయినా కానివ్వు. కానీ యూజ్ చేసేది మటుకు సేమ్ ప్రోటోకాల్స్. యూజ్ చేస్తాయి. ఓకేనా? సో, ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి గనక గమనించారు అంటే నెట్‌స్టాట్ -n అని ఇస్తే నాకు యాక్టివ్ కనెక్షన్స్ అయితే కొన్నైతే చూపిస్తుంది. సో, ఇక్కడ యాక్టివ్ కనెక్షన్స్‌లో ఏంటి అంటే నాకు ఇక్కడ ప్రోటోకాల్ చూపించింది చూడండి. సో, ప్రోటోకాల్ ఏంటి అంటే 3 వే హ్యాండ్‌షేక్ కనెక్షన్ ప్రోటోకాల్. అవును కదా! ఇప్పుడు నేను రిక్వెస్ట్ పెట్టాను. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పెట్టినప్పుడు అదేంటి అంటే గూగుల్‌ని అడిగింది. హే గూగుల్, హే హాయ్ చెప్పు. సో, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ద సెర్చ్ ఇంజిన్? యెస్ యూ కెన్ టేక్ అంటే 3 వే హ్యాండ్‌షేక్ కనెక్షన్ అనేది బిల్డ్ అయింది కదా! సో, టీసీపీ కనెక్షన్ అనేది యాక్టివ్ కనెక్షన్స్‌లో బిల్డ్ అయిందని చెప్పి చెప్తుంది. ఇది లోకల్ అడ్రస్ అన్నమాట. ఇది మన లోకల్ అడ్రస్. అండ్ ఇది ఫారెన్ అడ్రస్. ఫారెన్ అడ్రస్ అంటే ఏంటంటే నేను ఇందాకలే అమెజాన్‌కి పెట్టాను. దాంతో పాటు యూట్యూబ్‌కి పెట్టాను. దాంతో పాటు గూగుల్‌కి కూడా పెట్టాను. సో, ఇలా పెట్టినప్పుడు ఇవి ఫారెన్ అడ్రెసెస్. మన లోకల్ నెట్వర్క్‌లో లేవు కదా! సో, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరే నెట్వర్క్‌లో ఉన్నాయి కాబట్టి ఈ అడ్రెస్‌లని గనుక మీరు ఒకసారి చూసినట్లయితే గనక సో, ఒకసారి బాగా దగ్గరికైతే గమనించండి. ఓకేనా? సో, కొంచెం బాగా దగ్గరకి గమనిస్తే ఒకటి సేమ్ ఉన్నట్టు ఉండదనమాట. సో, చూడండి 443. సో, పోర్ట్ నెంబర్ ఇక్కడ మీరు చూసుకున్నారు అంటే 91 సో, నేను దీన్ని ఫుల్ స్క్రీన్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి 91.108.23.100. సో, డబుల్ కాలమ్ వచ్చింది. టైమ్ ఇండికేటర్ కాలమ్ వచ్చింది. గమనించారా? సో, టైమ్ ఇండికేటర్ కాలమ్ పక్కన 443 అని వచ్చింది. 443 ఈజ్ ఏ వెబ్ సర్వర్. సో, వెబ్ సర్వర్‌ని కిందలుగా మనం హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్‌ని మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. సో, మనం రిక్వెస్ట్ పెట్టాం కదా! సో, ఇప్పుడు ఒక యూఆర్ఎల్‌ని గనక మీరు చూసారంటే ఇక్కడ ప్రోటోకాల్ చూసుకుంటే హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్‌లో రన్ అయింది. సో, ఏ ప్రోటోకాల్‌కి రిక్వెస్ట్ పెట్టిందనేది కూడా మనకి క్లారిటీగా ఒక నెట్వర్క్ స్టేటస్‌లో మనకి తెలిసిపోతది. సో, ఈ ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా? యెస్ 100% ఇట్స్ ఎస్టాబ్లిష్ అయింది. స్టేట్ ఏంటంటే ఎస్టాబ్లిష్ అయింది. దానికి ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఎలాంటి ఎర్రర్స్ లేకుండా అది 100% ఎస్టాబ్లిష్ అయితే అయింది. అండ్ ఎస్టాబ్లిష్ అయిందంటే యెస్ కనెక్షన్ సక్సెస్‌ఫుల్ ఎస్టాబ్లిష్ అయింది. సో, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నారు అంటే ఇక్కడ చూడండి 63543 అనేది ఒక ట్యాబ్. ఇప్పుడు చూడండి నేను ఫైర్‌ఫాక్స్‌లో ఇక్కడ ఒక ట్యాబ్, ఇక్కడ ఒక ట్యాబ్, ఇక్కడ ఒక ట్యాబ్ 1, 2, 3, 4 ట్యాబ్స్ యూజ్ చేశాను. అవునా? సో, క్రోమ్ బ్రౌజర్‌ని కూడా మనం ఓపెన్ చేద్దాం. 1, 2, 4, 5, 6 ట్యాబ్స్. ఇక్కడ చూసుకోండి మనం బిఫోర్ ఓపెన్ చేసినవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఆ ట్యాబ్‌ల యొక్క రాండమ్ ఐడీ నంబర్స్ అనేవి మనకి ఇక్కడ అసైన్ చేయబడ్డాయి. ప్రతి బ్రౌజర్‌లో కూడా ఇప్పుడు ఇక్కడ నేను చెప్తా చూడండి. ఒక ట్యాబ్ తీసుకున్నా, ఒక ట్యాబ్‌లో యూట్యూబ్ ఓపెన్ చేశా, ఒక ట్యాబ్‌లో గూగుల్ ఓపెన్ చేశా. అసలు ఈ ట్యాబ్‌లోనే గూగుల్ ఓపెన్ అవ్వాలి, ఈ ట్యాబ్‌లోనే యూట్యూబ్ ఓపెన్ అవ్వాలి అని ఎలా ఉంటుంది? యెస్ ఒక నెట్వర్క్ 100% అసైన్ చేసుకుంటది. ఒక్కొక్క ట్యాబ్‌కి ఒక్కొక్క నంబర్ అని చెప్పేసి బ్రౌజర్‌లో ఇలాంటి ఒక 5 నంబర్స్ అసైన్ చేసుకుంటది. మనకు క్లారిటీ వస్తది. ఎప్పుడన్నా ఇష్యూ జరిగినప్పుడు ఏంటి అంటే ఓహో! ఈ బ్రౌజర్ నుంచి ఇది ఓపెన్ అయింది. సో, ఎప్పుడైనా వేరే వాళ్ళ నెట్వర్క్‌ని మనం క్యాప్చర్ చేసేటప్పుడు ఏంటి అంటే ఈ టీసీపీ కనెక్షన్స్‌కి సంబంధించి ఓకే 5 నంబర్స్ యూజ్ చేస్తున్నారు అంటే యెస్ వీళ్ళు బ్రౌజర్ నుంచి ఓపెన్ చేశారు. నాకు క్లారిటీ వచ్చింది. యెస్ హి ఈజ్ యూజ్డ్ బ్రౌజర్. ఓకేనా? సో, బ్రౌజర్ యూజ్ చేశారు. ఇలా క్లారిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 443 ఏ సర్వర్‌కి రిక్వెస్ట్ పెట్టారు? వెబ్ సర్వర్‌కా? సో, 80. సో, హెచ్‌టిటిపి అనే దానికి ఒక దానికి పెట్టాం మనం. సో, హెచ్‌టిటిపిఎస్ అనే దానికి ఒక దానికి పెట్టాం. ఇట్లా. సార్ మరి పైన ఫారెన్ అడ్రస్‌కి ఎందుకు సార్ ఇది బిల్డ్ కాలేదంటే యాక్చువల్లీ అది నెట్వర్క్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్ నెట్వర్క్‌తో కనెక్ట్ అయినప్పుడు వచ్చిన ఫారెన్ అడ్రెసెస్ అన్నమాట ఇవన్నీ. సో, ఇట్లా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ మీరు అందరూ ఇక్కడ గమనిస్తా ఉంటారు. ఇక్కడ ఎస్టాబ్లిష్డ్, టైమ్ వేట్ అని చెప్పేసి చాలా అయితే ఉన్నాయి. సో, ఓకే కూల్. సో, ఎస్టాబ్లిష్డ్, టైమ్ వేట్ ఇలా అయితే ఉండదు. ఇంకా కూడా ఉంటాయి. ఏంటి అంటే మీరు చాలా రిక్వెస్ట్‌లు పెడితే ఇప్పుడు కొన్ని పనికిరాని వెబ్‌సైట్ ఏదన్నా ఉంటే మనం రిక్వెస్ట్ పెట్టామనుకోండి. పనికిరాని వెబ్‌సైట్‌లు అంటే ఏదో ఓపెన్ కాని వెబ్‌సైట్‌లు పెట్టాం. ఓపెన్ కాని వెబ్‌సైట్‌లు పెట్టినప్పుడు ఏమవుతది అంటే క్లోజ్ వెయిట్ అని వస్తది. close_wait అని. సో, మీకు ఒక్కసారి నేను ఇక్కడ రాస్తాను. మీకు అంటే ఇక్కడ రాలేదులెండి. బట్ నేను ఇక్కడ రాస్తా. close_wait అని చెప్పి ఉంటుంది. close_wait అంటే ఏంటి అంటే నేను రిక్వెస్ట్ పెట్టడానికి ట్రై చేశానండి. కానీ అది రిక్వెస్ట్ అనేది తీసుకోలేదు. సో, క్లోజ్ అయిపోయింది. నేనే వెయిట్ చేసి క్లోజ్ చేసేసాను అని చెప్పి అది క్లియర్‌గా చెప్తది. ఇక్కడ అసలు కనెక్షన్ వచ్చిందా? కనెక్షన్ అనేది టైమ్ వెయిట్ అయిందా? సో, కనెక్షన్ అనేది క్లోజ్ అయిందా? కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందా? ఎవ్రీథింగ్ విల్ బి టెల్డ్ బై అవర్ నెట్వర్క్ స్టేటస్. ఓకేనా? సో, ఇట్లా. అండ్ ఇక్కడ చూసుకున్నారు అంటే గనక నేను బిఫోర్ క్లాస్‌లో చెప్పినట్టు 2409
సో ఇలా 2తో స్టార్ట్ అయిందంటే అది గ్లోబల్ గా పెట్టాము, అవునా కదా? సో ఈ బ్రౌజర్ నుంచి మనం గ్లోబల్ నెట్వర్క్ అయితే పెట్టాం, మన నెట్వర్క్ లో అయితే పెట్టలేదు కదా. సో ఇక్కడ చూడండి, సో టైం వెయిట్ చాలా ఎక్కువ పడింది. ఇంకా కొంచెం ఒకసారి కిందలకి అయితే స్క్రోల్ చేద్దాం. ఓ చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా IPv6 లో మనకి చెప్తుంది, ఓకేనా. సో పైన అయితే మనం IPv4 అడ్రస్ లో అయితే చూసాం కదా, ఇక్కడ వచ్చేసరికి IPv6 అడ్రస్ లో మనకి చెప్తుంది. కానీ పక్కన పోర్ట్ నెంబర్ చూసుకున్నారా, 443 ఎక్కడైనా వేరియేషన్స్ అనేవి కనపడ్డాయి? ఎక్కడ కనపడవు, ఎందుకంటే అది పైన IPv4 లో చెప్పింది, ఇక్కడ కింద IPv6 లో చెప్పింది. సో ఇక్కడ ఎస్టాబ్లిష్ అంటే ఏంటి అంటే ఈ కనెక్షన్ ఇంకా యాక్టివ్ లో ఉంది అని అర్థం. అవర్ TCP కనెక్షన్ హ్యాస్ బీన్ యాక్టివ్డ్ రైట్ నో, ఓకేనా. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన TCP కనెక్షన్ యాక్టివ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ క్లోజ్ చేస్తా, సో క్రోమ్ బ్రౌజర్ క్లోజ్ చేస్తా, బ్రౌజర్ క్లోజ్ చేసి నేను CLS కొట్టి సేమ్ పైన కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తా. ఇందాక వచ్చినంత స్టేటస్ ఇక్కడ వచ్చిందా? రాలేదు. నువ్వు గమనించావా? సో ఒక్కసారి నువ్వు సిస్టమ్ ఆఫ్ చేసి ఆన్ చేసావు అంటే ఇందాక వచ్చినన్ని రిక్వెస్ట్ ఇక్కడ వచ్చాయా? నథింగ్, రాలా. బట్ ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని వచ్చాయి. సో ఇది రిమెంబర్ చేసుకోండి. ఇదేంటి అంటే మన నెట్వర్క్ కి సంబంధించి మన బ్రౌజర్ ఆల్రెడీ డిఫాల్ట్ గా అసైన్ చేసి ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చెప్తుంది. సో ఇంకా మీకు చెప్పాలి అంటే క్లోజ్ రేట్ అంటే దే క్లోజర్ ది కనెక్షన్. సో ఇది ఓకే, కూల్. అండ్ ఇంకో బ్రౌజర్స్ గురించి అయితే అర్థమైంది కదా. సో నేను CMDని అయితే క్లోజ్ చేస్తా. అండ్ నెట్వర్క్ టోపాలజీస్, ఓకేనా. సో నెట్వర్క్ టోపాలజీస్ లో మనకి చాలా టోపాలజీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. One minute, student. ఓకే స్టూడెంట్స్, ఒకసారి అయితే ఇదైతే విజిట్ చేయండి. సో నెట్వర్క్ టోపాలజీస్. సో నెట్వర్క్ టోపాలజీస్ లో మనకి మెయిన్ గా పాయింట్ టు పాయింట్ టోపాలజీ అని చెప్పేసి మనకు ఒకటైతే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా బస్ టోపాలజీ, సో స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, సో మెష్ టోపాలజీ, అండ్ 6th వన్ హైబ్రిడ్ టోపాలజీ. సో ఇలా చాలా టోపాలజీస్ అయితే మనకి ర్యాండమ్ ఎక్సెట్రా. సో ఇంకా చాలా అయితే ఉంటాయి, ఒకసారి అయితే మీరు అయితే విజిట్ చేయండి. సో క్యాంపస్ టోపాలజీ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఎక్సెట్రా. సో ఈ టోపాలజీస్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే ఈ టోపాలజీస్ అనేవి ఇట్ ఈస్ ఎ లేఅవుట్ ఆఫ్ నెట్వర్క్, ఓకేనా. లేఅవుట్ ఆఫ్ నెట్వర్క్, ఓకేనా. సో ఒక లేఅవుట్, ఒక నెట్వర్క్ యొక్క లేఅవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దాంతో పాటు ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యి ఉన్న ఎవ్రీ డివైస్ గురించి కూడా, సో హౌ దే కనెక్ట్స్, సో ఎలా కనెక్ట్ అయ్యాయి, సో ఏ విధంగా డేటా అనేది షేర్ చేసుకుంటుంది, యాక్చువల్లీ ఇది ఫిజికల్ గా కనెక్ట్ అయిందా, లాజికల్ గా కనెక్ట్ అయిందా, ఇలాంటి వాటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే ఈ నెట్వర్క్ టోపాలజీస్ అనమాట. నేను మీకు బిఫోర్ చెప్పినట్టు
ల్యాన్ కనెక్షన్ అని చెప్పాను కదా. సో ల్యాన్ ఏంటి అంటే ఒకే నెట్వర్క్ లో వైర్ వేసి కనెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ టోపాలజీస్ విషయంలో ఏంటి అంటే అవి స్ట్రైట్ గా ఉన్నాయా, అడ్డదిడ్డంగా ఉన్నాయా, రింగ్ షేప్ లో చేశారా కంప్యూటర్స్, మీరు చూస్తారు. కొన్ని ఇంటర్నెట్ షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటది అంటే ఆ ఇంటర్నెట్ అన్న ఏం చేస్తాడు అంటే కొన్ని సిస్టమ్లు రౌండ్ పెడతాడు, కొన్ని సిస్టమ్లు ఏంటంటే స్క్వేర్ షేప్ లో పెడతాడు, కొన్ని సిస్టమ్ లైన్ పెడతాడు. సో అంతే, నథింగ్ బట్ నెట్వర్క్ టోపాలజీస్ అంటే సిస్టమ్స్ ఏ షేప్ లో ఉన్నాయి అని చెప్పి చెప్పడానికి ఈ నెట్వర్క్ టోపాలజీస్ అనేవి ఉంటాయి అనమాట. ఏ షేప్ లో ఉంటే ఏమైనా సార్ డేటా ఎట్టయినా షేర్ చేసుకుంటుంది, నో 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 నో. ఏ షేప్ లో ఉండే దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ మధ్యలో ఫిజికల్ డివైజెస్ ఏం యూజ్ చేశారు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఫిజికల్ డివైజెస్ ఏంటంటే కొన్ని టోపాలజీస్ లో యూజ్ చేయరు, బట్ కొన్ని టోపాలజీస్ లో హబ్స్, స్విచ్చెస్, సో రౌటర్స్ ఇలా చాలా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఒక నిమిషం. హబ్స్, స్విచ్చెస్, రౌటర్స్ ఇలా చాలా వరకు అయితే యూజ్ చేస్తూ ఉంటారు, సర్వర్స్. సో ఎక్కడ ఏ టోపాలజీలో ఏ సర్వర్, ఏ హబ్, ఏ స్విచ్చెస్ యూజ్ చేశారు అనే దాన్ని బట్టి మనకి హ్యాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫిజికల్ గా కనెక్ట్ అయ్యింది అంటే నథింగ్ బట్ బిట్వీన్ మనకి డివైస్ నుంచి ఒక నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యింది అని చెప్పడానికి ఫిజికల్ నెట్వర్క్స్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి లాజికల్ గా అంటే ఏంటి అంటే డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది. ఓకే, సో మీకు అర్థం కాకపోవచ్చు. ఫిజికల్ గా అంటే డివైస్ నెట్వర్క్ కి ఎలా కనెక్ట్ అయింది, హౌ దే కనెక్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మన లాజికల్ అనమాట. ఓకేనా. సో లాజికల్ అంటే ఏంటి అంటే డివైస్ నుంచి డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది అని, డివైస్ డేటా ఫ్లోస్. ఓకేనా. సో ఇట్లా ఉంటుంది. సో మాక్సిమం ఫిజికల్లోనే మనకి టోపాలజీస్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో మన యొక్క ఫస్ట్ టోపాలజీ గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం, పాయింట్ టు పాయింట్ టోపాలజీ. సో ఈ పాయింట్ టు పాయింట్ టోపాలజీలో ఏంటి అంటే కేవలం లింక్ నెట్వర్క్ అని చెప్పి మనం పిలుస్తుంటాం. లింక్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో వినే ఉంటాం, అదేంటి అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి లింక్ పెడతారు అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అన్నట్టుగా చేస్తారు కదా. సేమ్ అంతే అనమాట. ఈ పాయింట్ టు పాయింట్ పీర్ టు పీర్ మీరు వినే ఉంటారు. పీర్ టు పీర్ నెట్వర్క్ ఏంటని. సో పీర్ టు పీర్ అంటే సిస్టమ్ టు సిస్టమ్ నెట్వర్క్ అని చెప్తూ ఉంటారు అనమాట. సేమ్ అదే విధంగా మనకి ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ టోపాలజీలో ఏంటి అంటే కేవలం రెండు సిస్టమ్లు లేదా రెండు నోట్స్ లేకపోతే రెండు కంప్యూటర్లు, రెండు డివైస్లు మాత్రమే కనెక్ట్ అయి ఉండేది అనమాట. ఓన్లీ 2 డివైజెస్ ఆర్ 2 నోట్స్ అనమాట. ఓకేనా, ఆర్ 2 నోట్స్. సో ఇదేంటి అంటే పీర్ టు పీర్ అనమాట. అంటే ఈ పీర్ టు పీర్ లో ఏంటి అంటే ఒక డివైస్ ఇంకో డివైస్ తో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటది. ఓకేనా. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది తీసుకుంటారు. అది కేవలం రెండు డివైస్లు కావచ్చు, లేకపోతే అదర్ మోర్ దెన్ కూడా మన బేస్డ్ అపాన్ టోపాలజీ బేస్ బట్టేసి మనం చెప్పుకోవచ్చు. బట్ అంత డెప్త్ అవసరం లేదు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ అయితే చూసుకుంటారు. బట్ కానీ ఏంటి అంటే మనకు కావాల్సింది 2 డివైసెస్ ఆ 2 నోట్స్ ఏంటంటే డైరెక్ట్ ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి. సో దీని గురించి నీకు చెప్పాలి అంటే పాయింట్ టు పాయింట్ టోపాలజీ గురించి ఒక ఇమేజ్ అయితే నేను నీకైతే ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను. సో ఇమేజెస్ చూసుకున్నారు అంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అయితే మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. సో డివైస్ 1, డివైస్ 2 డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంది. సో ఇలా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండేది ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ టోపాలజీ. ఇందాక నేను అన్నాను కదా, సో 3-4 కమ్యూనికేషన్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. సో 4 కమ్యూనికేషన్స్ ఉన్నాయంటే ఇవి కూడా, బట్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటేది ఏంటి అంటే 3-4 సిస్టమ్స్లలో పాయింట్ టు పాయింట్ టోపాలజీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇదైతే చూసుకోవచ్చు. లైక్ ఇది సింపుల్ గా చెప్పాలంటే రెండు బిల్డింగ్స్ మధ్య కనెక్షన్స్ లేకపోతే కరెంట్ పాస్ అయినట్టు అనుకోండి. ఓకేనా. డైరెక్ట్ రెండు బిల్డింగ్స్ మధ్య కరెంట్ పాస్ అయినట్టు మీరు తీసుకోవచ్చు. సో ఇది కేవలం కేబుల్స్. ఓకేనా. సో కేబుల్స్ ద్వారానే జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మన యొక్క టోపాలజీ ఏంటంటే బస్ టోపాలజీ. బస్ టోపాలజీ. ఓకే రైట్. సో ఈ బస్ టోపాలజీ ఏంటి అంటే ఒక సిస్టమ్ డైరెక్ట్ గా ఎన్నో సిస్టమ్స్ డైరెక్ట్ గా బస్ రూపంలో కనెక్ట్ అవడం అనమాట. ఓకేనా. సో కొంచెం స్లోగా చెప్తానని చెప్పాను కదా, స్లోగానే చెప్తున్నా, సమ్ హెడేక్ ఉంది సో దానివల్ల. సో బస్ టు బస్ టోపాలజీ అంటే చూడండి, ఇది బస్ టోపాలజీ కింద తీసుకోండి. బట్ బైజూస్ వాళ్ళు అలా చెప్పారు, బట్ అలా కూడా తీసుకోవద్దు మీరు. ఇదంతా కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఒకటే ఉంటుంది, ఒకే లైన్ తీసుకోండి. ఓకేనా. సో ఒకే లైన్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే ఎనీవే, సో మీకైతే ఇదైతే ఒకసారి చూడండి బస్ టోపాలజీలో ఏంటి అంటే, సరే బైజూస్ వాళ్ళు చెప్పింది మీరు ఒకసారి అయితే అండర్స్టాండ్ చేసుకోండి.
ఇక్కడ ఇక్కడ ఉంది కదా. ఇదిగోండి ఇక్కడ వీళ్ళ ఇమేజ్ ఉంది కదా. సో ఇక్కడ కంప్యూటర్, ఇక్కడ కంప్యూటర్, ఇక్కడ కంప్యూటర్ ఉంది. కానీ ఇక్కడ ఒక లైన్ అయితే మనకి ఇక్కడ ఉంది చూసారా, ఇది కేబుల్ అనుకోండి, డేటా షేరింగ్ కేబుల్ లేకపోతే రిక్వెస్ట్ కేబుల్స్ అనుకోండి. ఈ కేబుల్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్ట్రైట్ గా ఉంటాయి సిస్టమ్స్ అనేవి, ఓకేనా. స్ట్రైట్ గా బారికి ఒక బస్ స్టాప్ ఎలా ఉంటుంది స్ట్రైట్ గా అట్లా. సో మనం బస్ స్టాప్స్ చూసుకుంటే కొన్ని బస్ స్టాప్స్ స్ట్రైట్ గా ఉంటాయి, కొన్ని బస్ స్టాప్స్ రౌండ్ గా ఉంటాయి. సో అట్లా అనమాట. బస్ స్టాప్స్ ని బాగా మీరు రిమెంబర్ చేసుకుంటే సరిపోతుంది ఈ బస్ టోపాలజీలో, ఓకేనా. సో స్ట్రైట్ గా అయితే ఉంటుంది. ఇదొక స్టాప్, ఇదొక బస్ స్టాప్, ఇదొక ఊరు అనుకోండి, ఇదొక ఊరు అనుకోండి. ఊరికి స్టాప్స్ ఎలా ఉంటాయో అట్లాగా ఇదేం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఒక హెడర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ హెడర్ సిస్టమ్ రిక్వెస్ట్ అనేది పంపించింది అనుకోండి. సో రిక్వెస్ట్ పంపించినప్పుడు ఈ ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ లేదు, ఈ ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ లేదు, ఈ ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. బట్ దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బస్ టోపాలజీలో, సో ఈథర్నెట్ కనెక్షన్ లో మాత్రమే అది బిల్డ్ అయితే అవుతుంది, ఓకేనా. సో ఈథర్నెట్ కనెక్షన్ లో మాత్రమే బిల్డ్ అవుతుంది. అండ్ వన్స్ వన్ కేబుల్ ఎక్కడైనా కానీ కట్ అయింది అనుకోండి, వన్ కేబుల్ విల్ బి కటెడ్. సో ఎవ్రీ నెట్వర్క్ విల్ అండర్ డౌన్, ఓకేనా. సో ప్రతిది మొత్తం కూడా డౌన్ అయిపోతుంది అనమాట. ఒక్క కేబుల్ కట్ అయినా ఎక్కడైనా కూడా మొత్తం నెట్వర్క్ మొత్తం కూడా డౌన్ అయిపోతుంది. ఇది బస్ టోపాలజీలో ఉండే ఒక డిసడ్వాంటేజ్ అని కూడా తీసుకోండి, ఓకేనా. ఇట్ కెన్ బి డిఫికల్ట్, అండ్ దాంతో పాటు దీంట్లో ఏంటి అంటే రివర్స్ రిక్వెస్ట్ అనేది ఉండదండి, ఓకేనా. దెర్ ఈజ్ నో రివర్స్ రిక్వెస్ట్. సో ఇప్పుడు చెప్పాలి అంటే నో రివర్స్ రిక్వెస్ట్ అంటే ఇక్కడ మీరు ఇమేజ్ కనుక ఒకసారి ఓపెన్ చేశారు అంటే ఇక్కడ నుంచి మెయిన్ గా ఒక ప్యాకెట్ అయితే వచ్చింది. సో దీన్ని అడిగింది. సో దీన్ని అడిగినప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి వచ్చినప్పుడు వన్స్ ఒకవేళ ఇది పొరపాటున ఏదన్నా మిస్ మ్యాచ్ అయ్యి కాదు అని చెప్పింది అనుకోండి, వన్స్ వెళ్ళిన తర్వాత రిక్వెస్ట్ మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం పోదు అది ఇంకా. సో నో రివర్స్ రిక్వెస్ట్ అనేది ఉండదు. సో ఇది బస్ టోపాలజీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు స్టార్ టోపాలజీ అయితే ఉంది, ఓకేనా. సో ఈ స్టార్ టోపాలజీ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, నెట్వర్క్ డివైజెస్ విల్ కనెక్ట్ లైక్ స్టార్, ఓకేనా. సో స్టార్ షేప్ లో కనెక్ట్ అయితే ఉంటాయి. సో ఇదైతే చూసుకోవాలి. ప్రతి నోడ్ కూడా ఏంటి అంటే ఒక స్టార్ షేప్ లో కనెక్ట్ అవుతుంది. స్టార్ షేప్ ఎలా ఉంటుంది సో మీకు తెలీదా? ఓకే, నాకు చెప్పండి రావట్లా, ఓకే నేను చూపిస్తాను, ఓకేనా. స్టార్ టోపాలజీ. సో ఇదిగోండి ఒక స్టార్ ఎలాగైతే ఉంటుందో అట్లాగా, మీరు ఏదో చుక్కల ముగ్గులు వేస్తారు కదా అమ్మాయిలు, సో అట్లాగే ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇది, సో ఇది స్టార్ అనమాట. స్టార్ ఇట్లానే కదా ఉండేది. సో ఇట్లా స్టార్ అయితే ఉంటుంది. స్టార్ కి మధ్యలో ఏ విధంగా అయితే ఒక డాట్ మాదిరి ఉంటుందో సో దాన్ని మనం స్టార్ టోపాలజీలో హబ్ అని పిలవచ్చు, స్విచ్చెస్ అని పిలవచ్చు, ఏదైనా. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మధ్యలో హబ్, స్విచ్, రౌటర్ ఏదైనా ఉండొచ్చు అండి. ఇట్ కెన్ బి మోర్ ఏంటి అంటే మనకి హబ్, స్విచ్చెస్ అయ్యి ఉండొచ్చు, ఓకేనా. సో ఇది స్టార్ టోపాలజీ అంటే ఈ విధంగా ఉంటుంది. లైక్ హబ్స్, స్పోక్స్ అంటే నథింగ్ బట్ రౌటర్స్, ఓకేనా. సో ఎక్కడన్నా స్పోక్స్ అని పేరు వచ్చింది అంటే రౌటర్స్ అనమాట, ఓకేనా. అది రిమెంబర్ చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఇందులో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక సిస్టమ్ తో కనుక కనెక్షన్ అనేది పోయిందంటే మిగతా సిస్టమ్లకి పెద్ద ఫరక్ ఉండదు. ఇది పోయింది, దీనికి వైర్ ఉంది, దీనికి వైర్ ఉంది, దీనికి వైర్ ఉంది, దీనికి వైర్ ఉంది, కనెక్ట్ చేసుకుంటాను, ఓకే కనెక్ట్ చేసుకో. ఒకవేళ కనుక ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక్కసారి కనుక మెయిన్ గా హబ్ కనుక ఫెయిల్ అయింది అంటే మొత్తం ఫెయిల్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మొత్తం అన్ని కంప్యూటర్ల నెట్వర్కే ఫెయిల్ అయిపోద్ది కదా, అది. సో ఒకసారి అడ్వాంటేజెస్ గురించి ఇక్కడ రాద్దాం మనం. సో అడ్వాంటేజ్ అంటే ఏంటంటే లింక్ మ్యానుఫ్యాక్చర్, నో రెస్పాన్స్ అని కూడా తెలుసుకోవచ్చు. సో లేదంటే ఓకే డిసడ్వాంటేజ్ ఆర్ లిమిటేషన్. లిమిటేషన్ ఏంటంటే ఇఫ్ హబ్ ఫెయిల్స్ హోల్ నెట్వర్క్ విల్ ఫెయిల్, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది స్టార్ టోపాలజీ అండి. అండ్ నెక్స్ట్ వన్ మన యొక్క టోపాలజీ ఏంటి, సో రింగ్ టోపాలజీ. ఓకే, రింగ్ టోపాలజీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ స్టార్ టోపాలజీలో
ఇంకా కూడా మీరు ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇందాక నేను పీర్ టు పీర్ నెట్వర్క్ అన్నట్టు పాయింట్ టు పాయింట్ నెట్వర్క్ అని కూడా పిలవచ్చు, నెట్వర్క్ టోపాలజీ అని చెప్పేసి. లైక్ ఈ పాయింట్ టు పాయింట్ నెట్వర్క్ టోపాలజీ అంటే ఆ, మనకి ఇవి ఉంటాయి, గమనించారా? సిగ్నల్ టవర్స్, ఓకేనా? సిగ్నల్ టవర్స్ ఉంటాయి. సో అదే తీసుకోండి, దట్ వీ కెన్ టేక్ సిగ్నల్ టవర్. ఈ పాయింట్ టు పాయింట్ మల్టీ పాయింట్ అని చెప్పి పిలుచుకోవచ్చు. మల్టీ పాయింట్ ఏంటి అంటే వైర్లెస్ గానే ఉంటుంది, ఓకేనా? మల్టీ పాయింట్ లో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక టవర్ ఉంది, ఎక్కడో మళ్ళీ ఇంకొక 4 or 5 కిలోమీటర్స్ ఉన్న పక్కన టవర్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే వైర్లెస్ గా పాయింట్ టు పాయింట్ మల్టీ నెట్వర్క్స్ తో కనెక్ట్ అవుతుంది, అవునా కాదా? సో ఈ మల్టీ నెట్వర్క్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజు టవర్స్ ని జియో వాళ్ళు కానీ ఎయిర్టెల్ వాళ్ళు కానీ రెంట్కి తీసుకుంటూ ఉంటారండి. ఇప్పుడు జియో వచ్చింది, జియో వాళ్ళు ఏంటి అంటే కంపెనీ వాళ్ళు ఓనర్స్ ఏం చేస్తారు అంటే జియో టవర్స్ ని అన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ చేయాలంటే చేయలేరు. వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసే వరకు వాళ్ళ సర్వీస్ రన్ అవ్వాలి అంటే ఎయిర్టెల్ వాడదో, విఐ వాడదో, ఎవడో ఒక రేడియో వాడదో టవర్స్ రెంట్కి తీసుకుంటారు అనమాట. సో రెంట్కి తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళ సిగ్నల్స్ ని తీసుకుంటూ ఉంటారు ఇట్లాగా. సో ఏంటి అంటే మల్టీ నెట్వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మల్టీ నెట్వర్క్స్ కి డేటా అనేది షేర్ అవుతూ ఉంటుంది అనమాట. మల్టీ పాయింట్ యాక్సెస్ నెట్వర్క్స్ టోపాలజీస్. సో ఇది ఒక టోపాలజీ అని కూడా పిలుచుకోకూడదు, బట్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నెట్వర్క్, ఓకేనా? ఓకే, ఇది ఎక్స్టర్నల్ గా చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ మీకు రింగ్ టోపాలజీ అనమాట. సో ఈ రింగ్ టోపాలజీ అంటే ఏంటి అంటే అరేంజ్ ఇన్ లూప్, లూప్ మోడ్ లో అరేంజ్ అవుతుంది. లూప్ మోడ్ అరేంజ్మెంట్, లైక్ నేను మీకు మళ్ళీ కూడా ఈ ఇమేజ్ అయితే చూపిస్తాను, రింగ్ టోపాలజీ, ఓకేనా? సో చూసారా, మన చేతికి పెట్టుకునే ఉంగరం షేప్ లో ఉంది. కూల్, అంతే ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ ఈ రింగ్ టోపాలజీలో ఏం జరుగుతుంది అంటే ఎవ్రీ కంప్యూటర్ విల్ బి యాక్ట్ యాజ్ రిపీటర్, ఓకేనా? సో ఎవ్రీ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఒక రిపీటర్ గా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రిపీటర్ గా యాక్ట్ చేయలేదు అంటే కనుక అక్కడ కనెక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. అసలు ఈ రిపీటర్ అంటే ఏంటి సార్? రిపీటర్ అంటే ఏమి లేదురా. సో ఇది ఒక సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చి ఈ సిస్టమ్ అడిగింది, ఓకేనా? ఏం అడిగింది అంటే అరే నాకు ఒక పేజ్ కావాలరా, వెబ్ పేజ్ అని అడిగింది. సో ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే రిపీటెడ్ గా ఆ వెబ్ పేజ్ వాడి దగ్గర లేకపోతే ఇదే కనెక్షన్ ని ఈ సిస్టమ్ కి పంపించి అడుగుతుంది, రిపీట్ చేస్తుంది, ఒక రిపీటర్ లాగా పనిచేస్తుంది అనమాట ఎవ్రీ సిస్టమ్ కూడా. అది ద బెస్ట్ స్లో వర్షన్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ అది. ఇది ఒక పేజ్ అడిగింది, ఈ పేజ్ అడిగినప్పుడు దీని దగ్గర లేకపోతే ఇది రిపీటర్ గా పనిచేసి దీన్ని అడుగుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది, ఇది దీని దగ్గర లేదంటే అరే దీని దగ్గర లేదంటారా, నేను ఇంకొకరిని అడుగుతాను అంటే మీ ఫ్రెండ్స్ సర్క్యులేట్ ఉంటుంది చూసారా, డబ్బులు అడుగుతారే, అది ఆ మోడల్ అన్నమాట. సో రింగ్ టోపాలజీ అంటే సర్కిల్ టోపాలజీ ఇది, ఓకేనా? ఈ సర్కిల్ టోపాలజీ ఏం చేస్తుంది అంటే ఇట్ కెన్ బి సపోర్ట్ యాజ్ లార్జర్ నెట్వర్క్. ఓకే, ఫస్ట్ అయితే రిపీటర్ అయితే రాద్దాం. సో రిపీటర్ అండ్ దాంతోపాటు లార్జర్ నెట్వర్క్ అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ఇట్లా అయితే ఉంటుంది, ఓకేనా? సో బట్ ఇదేంటంటే స్టార్ టోపాలజీ ఏదైతే ఉంటుందో స్టార్ టోపాలజీ కన్నా కొంచెం స్లోగానే వర్క్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో రిపీటర్ మోడ్ ఉంటుంది, బట్ స్టార్ టోపాలజీలో రిపీటర్ మోడ్ ఉండదు కదా. ఇప్పుడు స్టార్ టోపాలజీ తీసుకున్నాం అంటే మొత్తం కూడా హబ్ మెయింటైన్ చేస్తూ ఉంటది, రిపీట్ మొత్తం కూడా దీని దగ్గర ఉంటుంది, కంప్యూటర్ దగ్గర ఉంటుంది. బట్ రింగ్ టోపాలజీలో ఏంటి అంటే రిపీటర్ గా ఇది మెయిన్ గా వర్క్ చేయాలి కదా. సో ఇది మెయిన్ గా వర్క్ చేసేటప్పుడు ఇది ప్రోటోకాల్స్, కోడ్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటూనే ఉండాలి. యాక్చువల్లీ ద బోరింగ్ కాన్సెప్ట్ అంటే టోపాలజీస్ అండి, నెట్వర్క్ టోపాలజీస్ అనేది చాలా బోరింగ్ కాన్సెప్ట్. ఎన్నిసార్లు తెలుసుకున్నా కూడా అదే 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 కాన్సెప్ట్ తిరుగుతానే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బోరింగ్ కాన్సెప్ట్, మీరు జస్ట్ తెలుసుకోండి, ఓకేనా? తెలుసుకుంటే అది బెస్ట్ అనమాట. అండ్ ఇందులో రింగ్ లో డ్యూయల్ రింగ్ టోపాలజీ అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ డ్యూయల్ రింగ్ టోపాలజీ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక వైర్ ఉంది కదా, ఈ 2 వైర్లు ఉంటాయి. ఓకే, నీకు అర్థం కాకపోతే నేను చూపిస్తూ ఉంటాను. డ్యూయల్ రింగ్ టోపాలజీ, సో చూడండి ఇదే డ్యూయల్ రింగ్ టోపాలజీ అంటే 2 వైర్స్ అనమాట. ఒక వైర్ ఏమో రైట్ కి, ఇంకొక వైర్ ఏమో లెఫ్ట్ కి. ఇలా దీనివల్ల ఏమవుతుంది అంటే నెట్వర్క్ ఫాస్ట్ అవుతుంది, ఓకేనా? సో ఇందాకలా మనం తీసుకుంటే రింగ్ టోపాలజీలో స్టార్ టోపాలజీ ఉన్నంత ఫాస్ట్ గా రింగ్ టోపాలజీ ఉండదని మనం డిస్కస్ చేసాం. బట్ డ్యూయల్ రింగ్ అనేది ఎలా పనికొస్తుంది అంటే కొంచెం రింగ్ టోపాలజీ కన్నా కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఇట్ కెన్ బి రియాక్ట్ యాజ్ స్టార్ టోపాలజీ, ఓకేనా? స్టార్ టోపాలజీ లాగా మీకు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒక నోడ్ కనుక డిస్కనెక్ట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ డిస్కనెక్ట్ అయిందంటే ఒకే వైర్ కాదు కదా మేనేజ్మెంట్ చేయడానికి, 2 వైర్స్ ఉంటాయి. సో ఇంకొక వైర్ ఏం చేస్తుంది అంటే
వెంటనే డేటా అనేది షేర్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ సిస్టమ్ కెన్ బి రియాక్ట్ యాజ్ రిపీటర్. సో రిపీటర్గా మీకు రియాక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మనకి డ్యూయల్ రింగ్ టోపాలజీ అనేది వర్క్ అవుతుంటుంది. సో డ్యూయల్ రింగ్ టోపాలజీ గురించి రాయాలి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ కెన్ టాలరేట్, ఓకేనా, ఇట్ కెన్ టాలరేట్ ఎవ్రీ సిస్టమ్ ఆర్ నోడ్. అండ్ దాంతోపాటు neither rings break, it can have another choice, ఓకేనా, ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. ఇది అండ్ నెక్స్ట్ వన్ మనది కాన్సెప్ట్. ఓకే మెష్ టోపాలజీ. సో ఈ మెష్ టోపాలజీలో ఏంటి అంటే వన్ నోడ్ కెన్ కనెక్ట్ టు మోర్ నోడ్స్, ఓకేనా. సో మోర్ నోడ్స్ కి కనెక్ట్ అయ్యి అయితే ఉంటుంది. సో మెష్ టోపాలజీ గురించి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ నేను మీకు ఇక్కడైతే నోట్ అయితే చేస్తాను. సో ఇదండి మెష్ టోపాలజీ, ఓకేనా. సో ఈ మెష్ టోపాలజీలో ఏంటి అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఒక సిస్టమ్ ఇలాగా కనెక్ట్ అయ్యింది, స్టార్గా కనెక్ట్ అయ్యి ఉంది, డైరెక్ట్ పీర్ టు పీర్ కనెక్షన్ ఉంది, పాయింట్ టు పాయింట్ డేటా షేరింగ్ కూడా ఉంది. అంటే చాలా రకాలుగా కలిపి చేసేది ఏంటి అంటే మెష్ టోపాలజీ అనమాట. ఈ మెష్ టోపాలజీలో ఏంటి అంటే మీకు మొత్తం కూడా రిడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సో ఈ రిడక్షన్ అనేది లేకుండా మటుకు మెష్ టోపాలజీలో మీకు కనెక్షన్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఇదైతే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు దీంట్లో ఫుల్ టాలరెన్స్ అనేది ఉంటుందండి. ఫుల్ టాలరెన్స్ అంటే ఎక్కడ ఏ సిస్టమ్ కనెక్ట్ అయినా కూడా తొక్కరా అనుకుంటాయి, ఎందుకంటే ఎన్నో కనెక్షన్స్ ఉంటాయి కదా. సో ఫుల్ టాలరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది నెట్వర్క్ ఆర్కిటెక్చర్కి. దిస్ ఈజ్ నథింగ్ బట్ మెష్ టోపాలజీ, ఓకేనా. సో ఇంకా సింపుల్గా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టోపాలజీస్ అయితే ఉంటాయి. సో ఇంకా ఫుల్ టాలరెన్స్, వన్ మినిట్, మీకు మంచి పాయింట్స్ నోట్ చేస్తా. ఓకే, ఇట్ ఈస్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ నెట్వర్క్ అని కూడా రాయొచ్చు మీరు. సో ఇమేజ్ చూస్తే మీకు ఐడియా రావాలన్నమాట. ఇమేజ్ చూస్తే ఓహో ఓకే, సో మనం ఒక పాయింట్ని నోట్ చేస్తున్నామంటే సో నోట్ చేయొచ్చు ఇలాగా. దాంతోపాటు దీని యొక్క జియోగ్రఫికల్ ఏరియా అనేది కూడా చాలా చిన్నది, అండ్ దీన్ని మనం క్రియేట్ చేయడానికి కూడా పెద్ద ఎక్స్పెన్సెస్ కూడా అవసరం లేదు. సో మనం ఆటోమేటిక్గా లో జియోగ్రఫీ ఏరియా అని కూడా రాయొచ్చు, అండ్ లో ఎక్స్పెన్సెస్, ఓకేనా. ఓన్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్, రైట్. అండ్ మనకి నెక్స్ట్ కనెక్షన్ ఏముంది, హైబ్రిడ్ అనమాట, ఓకేనా. సో హైబ్రిడ్ గురించి అయితే మనం అయితే ఒకసారి అయితే తెలుసుకున్నాం. సో ఇది మీకు చాలా సింపుల్గా ఉంది కదా, యాక్చువల్ చెప్పాను కదా సింపుల్గానే ఉంటుంది. సో హైబ్రిడ్ నెట్వర్క్, హైబ్రిడ్ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టోపాలజీస్ యొక్క నెట్వర్క్స్ ని కలగలిసి ఒక పెద్ద టోపాలజీని క్రియేట్ చేసేది ఏంటి అంటే హైబ్రిడ్ నెట్వర్క్. ఇది పెద్ద పెద్ద కంపెనీలలోను పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లలోను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎనీ కాంబినేషన్ ఆఫ్ నెట్వర్క్, ఎనీ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ కంప్యూటర్ నెట్వర్క్స్ కుడ్ బి ఏ హైబ్రిడ్ టోపాలజీ, ఓకేనా. సో దీనికోసం నేను హైబ్రిడ్ టోపాలజీ కోసం ఒక ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ చాలా వరకు అయితే హైబ్రిడ్ టోపాలజీస్ అయితే కనెక్ట్ అయినాయి. ఇది హైబ్రిడ్ టోపాలజీ. ఇక్కడ చూడండి, స్టార్ ఉంది, ఇక్కడ రింగ్ ఉంది, ఇక్కడ ఏంటి అంటే బస్ టోపాలజీ ఉంది. ఈ మూడు కలగలిసి ఒక నెట్వర్క్ ఒక అటాచ్మెంట్ అయ్యి ఒక బాక్స్ లోకి వచ్చాయనుకోండి, మొత్తం ఇదంతా ఒక నెట్వర్క్ అని చెప్పి మనం చెప్తున్నాం. ఇదంతా ఒక నెట్వర్క్ అన్నప్పుడు అందులో చాలా రకాల టోపాలజీస్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో ఆ టోపాలజీస్ అన్నిటిని మేనేజ్మెంట్ చేయడానికి ఏంటి అంటే హైబ్రిడ్ టోపాలజీ అని పిలుస్తూ ఉంటారు. నా దగ్గర చాలా సిస్టమ్స్ ఉన్నాయి, లార్జర్ నెట్వర్క్ ని మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఎస్ ఐ విల్ ఇంప్లిమెంట్ హైబ్రిడ్ టోపాలజీని ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట, ఓకేనా. ఈ విధంగా ఓకే అండి. మాక్సిమం ఈ చెత్త కంటెంట్ అయితే మనం ఎక్కువ తెలుసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వన్ మనం వెళ్ళాల్సింది ఏంటి అంటే
ల్యాన్ డివైజెస్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి అయితే తెలుసుకున్నాం. అసలు ల్యాన్ డివైజెస్ అంటే ఏంటి? లైక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కానీ, రిపీటర్స్ కానీ, హబ్స్ కానీ, స్విచెస్ కానీ ఇలాంటి వాటన్నిటిని మనం ఏమని పిలుస్తాము అంటే ల్యాన్ డివైజెస్ అనమాట. లైక్ ఇప్పుడు నేను నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని చెప్పి నేను ఒకటైతే తీసుకుంటాను. సో లాస్ట్ టైం నేను నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని చెప్పి కానీ మీ అందరికీ గుర్తుకొచ్చింది ఏంటి అంటే ఈటీహెచ్ 0, వ్లాన్ 0, సో వ్లాన్ 1, సో ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా మీ అందరికీ గుర్తొచ్చింది. ఈటీహెచ్ 0 అంటే ఈథర్ నెట్వర్క్ అని చెప్పి, వ్లాన్ అంటే వైఫై, సో వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ 1 అని చెప్పేసి మనకైతే ల్యాన్ డివైజెస్ గురించి అయితే మనం అయితే తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చాలా సింపుల్ గా ఈ ల్యాన్ డివైజెస్ అనగానే మీ అందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే సిస్టమ్స్. మీరు ఇంటర్నెట్ పోయినప్పుడు మీ ఓన్ కంప్యూటర్ ఉందనుకోండి, మీ ఓన్ కంప్యూటర్ ఉంటే ఆ ఓన్ కంప్యూటర్ లో మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైజెస్ ని యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు చెప్పాలి అంటే నేను వైఫై కనెక్షన్ ఆఫ్ సిస్టమ్ హార్డ్వేర్ డివైజెస్ అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తానండి, ఓకేనా? సో లిస్ట్ ఇస్తే చాలా హార్డ్వేర్ డివైజెస్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి, చూసారా? సో ఎస్ఎఫ్ఏ వైర్లెస్ సిఎన్సి కనెక్ట్ అంట, సిఎన్సి మిషన్ అంట, నెట్వర్క్ కేబుల్స్ అంట. సో ఇక్కడ చూసారంటే ఇది ఒక వైఫై హబ్ అనమాట. సో స్మాల్ ఇక్కడ చూసుకుంటే మోడెమ్స్, ఎన్ఐసి, రిపీటర్స్, హబ్స్, స్విచెస్, రౌటర్స్, బ్రిడ్జ్, గేట్వే, సో మెనీ హార్డ్వేర్ డివైజెస్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి కదా. సో ఈ హార్డ్వేర్ డివైజెస్ అన్ని ఏంటి అంటే మనకి కేవలం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి మాత్రం పనికొస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈథర్నెట్ కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకున్నారంటే దాని నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది వేరే. ఒకవేళ మీరు వైఫై కనెక్ట్ చేసుకున్నారంటే దాని యొక్క నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది వేరే, ఓకేనా? సో నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ వేరే రావడానికి గల కారణం ఏంటి అంటే కేవలం హార్డ్వేర్ డివైజెస్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదే కాదు, ఏ టెక్నాలజీకి సంబంధించిన డివైస్ ని నువ్వు యూజ్ చేసుకున్నా కూడా ప్రతిదీ కూడా మీకు హార్డ్వేర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ డివైస్ కిందకే వస్తుంది. ఇట్ మేబీ సెల్ ఫోన్ లో తీసుకున్నారు అంటే ఇప్పుడు నేను నా సెల్ ఫోన్ ఉందండి, నా సెల్ ఫోన్ లో ఏంటి అంటే సెల్యులర్ నెట్వర్క్ ని యూజ్ చేస్తా ఉంటా. సెల్యులర్ నెట్వర్క్ అంటే ఏంటి? సో సిమ్ వేసి నేను యూజ్ చేస్తున్నాను. సో అక్కడ నాకేంటి ఇంటర్ఫేస్ వచ్చేది ఏంటి? సెల్యులర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ వస్తుంది, అవునా? సో సెల్యులర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ వస్తుంది, కానీ అదే ఫోన్ లో నేను వైఫై కూడా ఏం చేశాను, వైఫై కనెక్ట్ అవుతాను, వైఫై ఇంటర్ఫేస్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించారా, ఒక్క డివైస్ లో ఏంటి అంటే 2 రకాల ఇంటర్ఫేసెస్ వస్తున్నాయి? మీరు ఆలోచించారా? ఒకే డివైస్ లో 2 రకాల ఇంటర్ఫేసెస్ అనేది బిల్డ్ చేశారు. అంటే వైఫై కనెక్ట్ అవ్వాల్సిన హార్డ్వేర్ డివైస్ ని దాంట్లోనే ఇంజెక్ట్ చేశారు, వైఫై ఇంటర్ఫేస్ కార్డ్స్ ని. అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ వైఫై కి సంబంధించిన కార్డ్ ని మొబైల్ ఫోన్ లో ఇంజెక్ట్ చేశారు. సెల్యులర్ నెట్వర్క్ కి సంబంధించిన కార్డ్ హార్డ్వేర్ డివైస్ ని కూడా ఫోన్ లో పెట్టేసి మనకి ఒకే ఫోన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అనేవి వచ్చాయి. లైక్ ఇప్పుడు చెప్పాలి అంటే ల్యాప్టాప్ కి తీసుకుంటే చాలా అయితే ఉంటాయి, ఈథర్నెట్, వైఫై, సెల్యులర్ డాంగిల్, డైలప్ మోడమ్ కార్డ్స్, సో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని. అందుకోసమే నేను మీకు ఎగ్జాంపుల్ చూపించా, మోడమ్, ఎన్ఐసి, రిపీటర్, హబ్, స్విచ్, రౌటర్, బ్రిడ్జ్, గేట్వే అని చెప్పేసి. ఇంకా ఇదే కాదండి, మన కంప్యూటర్ కి సంబంధించిన రిలేటెడ్ తీసుకుంటే ఒక బెస్ట్ కూడా ఉంటుంది, రాస్బెర్రీ పై అని చెప్పేసి. రాస్బెర్రీ పై అంటే ఇది ఒక సింపుల్ డివైస్ అనమాట. ఈ సింపుల్ డివైస్ ఏంటంటే మన పాకెట్ లో పట్టే అంత సింపుల్ డివైస్. సో ఇది మన పాకెట్ కంప్యూటర్ అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. ఈ హార్డ్వేర్ డివైస్ లో కూడా ఏంటి అంటే మనం కంప్యూటర్ లో వాడుకోవచ్చు కదా. సో ఈ కంప్యూటర్ లో కూడా డిఫాల్ట్ గా మనకి సో ఇన్బిల్ట్ ఎన్ఐసి కార్డ్స్ అయితే ఇస్తాడు. ఎన్ఐసి కార్డ్స్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్. అందులో ఏముంటాయి? ఈథర్నెట్ ప్లస్ వైఫై. ఈ విధంగా నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇట్ కెన్ బి వైర్డ్, ఇట్ కెన్ బి వైర్లెస్. ఎలాగన్నా కావచ్చు, వైర్ గా కనెక్ట్ అవ్వచ్చు, వైర్లెస్ గా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు దీని కింద ఈథర్నెట్ నేను కనెక్ట్ చేస్తాను, ఒక డేటా కేబుల్ వేస్తాను, సో వైర్ గా కనెక్ట్ అవుతుంది. లేదు నేను వైఫై కనెక్ట్ చేస్తా, వైర్లెస్ గా కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఓకేనా? సో ఇదనమాట నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే. అండ్ నెక్స్ట్ వన్ రిపీటర్. ఇందాక నేను మీకు ఆల్రెడీ రిపీటర్ గురించి చెప్పాను అనమాట. సో రిపీటర్ అంటే ఏంటి అంటే ఇట్ కెన్ ఎక్స్టెండ్ ది నెట్వర్క్ ఆర్ ఇట్ కెన్ బి ఎక్స్టెండ్ ది డేటా కేబుల్స్, ఓకేనా? నేను నుంచి రాయట్లేదు. ఎక్స్టెండ్ ది నెట్వర్క్ ఆర్ డేటా కేబుల్స్. సో ఇప్పుడు చెప్పాలి అంటే రిపీటర్ అంటే చాలా మంది మీరు ప్రసాద్ ఎక్కిన తెలుగు ఇంకొకటో చాలా వరకు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే అరే ఈ డివైస్ కొనుక్కో, ఈ డివైస్ వల్ల ఏమవుతుంది అంటే వైఫై అనేది మనకి మన రూమ్ దాకా రాకపోతే ఆ వైఫై రూమ్ నుంచి ఎక్కడ దాకా సిగ్నల్ వస్తుంది అక్కడ పెట్టు, అక్కడ నుంచి మనకి ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తుంది వైఫై సిగ్నల్స్ అని చెప్పి చెప్తారు కదా. నథింగ్ బట్ అలాంటి వాటిని రిపీటర్స్ అంటారు. రిపీటర్స్ అంటే ఏంటంటే అక్కడి నుంచి వచ్చే డేటాని మళ్ళీ పంపిస్తుంది, ఓకేనా? సో అక్కడి నుంచి వచ్చే డేటాని ఏం చేస్తుంది అంటే ఇన్కమింగ్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఇన్కమింగ్ సిగ్నల్. సో కేవలం ఇన్కమింగ్ సిగ్నల్, అవుట్ గోయింగ్ సిగ్నల్ ని తీసి అవతల నొక్కండి.
ఇన్కమింగ్ సిగ్నల్స్ ఏవైతే వస్తాయో ఆ ఇన్కమింగ్ సిగ్నల్స్ ని రీట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటుంది, రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకేనా, ఆల్రెడీ ఒక దగ్గర నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది, బట్ అదేం చేస్తుంది అంటే ఇంకా అవతల జియోగ్రఫికల్ ఏరియాకి సెండ్ చేయడానికి, అవతల జియోగ్రఫికల్ ఏరియాలో పోస్ట్ అయి ఉన్న డివైజెస్ కి సెండ్ చేయడానికి రిపీటర్స్ అనేవి ఈ విధంగా పనికొస్తూ ఉంటుంది. ఓకేనా, ఇట్ కెన్ బి యూజెస్ ఓన్లీ ఫర్ సమ్ ఫ్యూ పోర్ట్స్ మాత్రమే యూజ్ చేస్తుంటాను, అన్ని పోర్ట్స్ ని యూజ్ చేయదు. ఇందాక నేను అన్నానే. సో లైక్ ఎలా చెప్పాలి అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి వైఫై ఎక్స్టెండర్ తీసుకున్నానండి. సో వైఫై ఎక్స్టెండర్ తీసుకున్న తర్వాత ఆ వైఫై ఎక్స్టెండర్ లో నేను సంథింగ్ ల్యాప్టాప్ లో చేయాల్సిన పని ల్యాప్టాప్ మెయిల్ చేయాలనుకుంటున్నాను, మెయిల్ చేస్తుంది అది. మెయిల్ ప్రోటోకాల్ అనేది అక్కడ మాక్సిమం వర్క్ అవ్వదు అనమాట. అంటే ఇప్పుడు వైఫై కాదు, నేను అనేది ఎక్స్టర్నల్ గా రిపీటర్స్ అనమాట. రిపీటర్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి వైఫై ఎక్స్టెండర్స్ తీసుకున్నాను. ఇందులో ఏంటి అంటే, ఇప్పుడు బ్లూటూత్ ఉంది, బ్లూటూత్ లో నేను మెయిల్ పోర్ట్ వాడతాను అంటాను, పనికి వస్తుందా బ్లూటూత్? అసలు పనికి రాదు. ఇప్పుడు బ్లూటూత్ రిపీటర్స్ నేను వాడాను, బ్లూటూత్ ని ఎక్స్టెండ్ చేసే రిపీటర్స్ నేను వాడాను. ఇక్కడ నుంచి బ్లూటూత్ నాకు ఇంకొంచెం దూరం వెళ్ళాలి. ఆ బ్లూటూత్ ఏంటి, నాకు మెయిల్ ప్రోటోకాల్ వాడు, మెయిల్ పోర్ట్ వాడు అంటే వాడుతుందా? అది వాడదు. ఎందుకంటే అసలు దాంట్లో ఆ పోర్ట్ అనేది ఉండదు అనమాట. ఆ పోర్ట్ కొన్ని రిపీటర్స్ ఏంటి అంటే కొన్ని ఫ్యూ పోర్ట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఇప్పుడు బ్లూటూత్ అంటే బ్లూటూత్, మెయిల్ అంటే మెయిల్, వైఫై అంటే వైఫై, ఎన్ఐసి అంటే ఎన్ఐసి, ఇట్లా ఉంటుంది. ఓకేనా, సో అండ్ ఇట్ కెన్ రీకన్స్ట్రక్ట్ ది సిగ్నల్స్. మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అయిపోయాయా? సో ఒకసారి అయితే మనం విజిట్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత విజిట్ చేద్దాం. ఇట్ కెన్ బి రీకన్స్ట్రక్ట్ ది సిగ్నల్స్. ఇదేం చేస్తుంది అంటే, ఇవన్నీ డిజిటల్ రిపీటర్స్ అండి. లైక్ ఎలా చెప్పాలి అంటే, డిజిటల్ నుంచి వెలువయ్యే ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ సిగ్నల్స్ మాత్రమే అది బయటికి పంపిస్తూ ఉంటుంది. కానీ అలా అని చెప్పి మనం ఓన్గా ఏదన్నా మన నెట్వర్క్ కి సంబంధించి లేదా మన సిగ్నల్స్ కనుక క్రియేట్ చేసి అది రిపీట్ చేయాలంటే రిపీట్ చేయదు. కేవలం ఏదైతే ఒక నెట్వర్క్ లో సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, డిజిటల్ సిగ్నల్స్, అవి మాత్రమే అవి చేస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే, ట్రాన్స్మిట్ అవటానికి ఏదైనా ట్రాన్స్మిట్ చేస్తుంది, దేన్ని కూడా అది డిస్కార్డ్ చేయదు. లైక్ ఎలా చెప్పాలి అంటే, ఏ చెత్త అయినా రానివ్వండి, ఓకేనా, ఏ చెత్త అయినా రానివ్వండి, ఆ చెత్త మొత్తాన్ని ఇది ఇక్కడ దాకా నాకు వచ్చింది, ఈ చెత్త మొత్తాన్ని అయినా చెత్త బొట్లో వేశారనుకోండి, అది తీసుకుపోయి ఇంకొకటి దాంట్లో వేస్తుంది అనమాట. దానికి ఏం పని లేదు, దాని దాకా వచ్చింది, దాన్ని ఇంకొకటి దాంట్లో వేయాలి అంతే. 2 బొట్టలు ఉంటే మనం ఈ బొట్లో నుంచి తీసి ఈ బొట్లో వేయటం అంతే. రిపీటర్స్ యొక్క పని ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా, బట్ ఆ రిపీటర్స్ ని మనం అడ్వాన్స్ గా తెలుసుకుంటే ఏంటి అంటే, మనం హబ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా, హబ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ మల్టీపోర్ట్ రిపీటర్ అంటే ఏంటి? సో ఇక్కడ నేను మీకు స్టార్ టోపాలజీ, డ్యూయల్ రింగ్ టోపాలజీ చూపిస్తా ఉండండి. సో ఈ స్టార్ టోపాలజీలో ఇక్కడ హబ్ అయితే ఉంది, అవునా? సో ఇది చూడండి. సో ఈ హబ్లు ఏంటి అంటే కంప్యూటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో కంప్యూటర్ లో 65,535 ప్రోటోకాల్ వర్క్ అవుతాయి కదా. సో ఆ ప్రోటోకాల్ అన్ని హబ్ కూడా తీసుకుంటది కదా. సో ఇది అనమాట. ది హబ్ అనేది ఏంటి అంటే, సింపుల్ గా మనం ఒక డయాగ్రామ్ చూసి మొత్తం ఇంటర్లింక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మొత్తం రాయొచ్చు. ఇట్ ఈస్ మల్టీపోర్ట్ రిపీటర్. ఓకే, ఫస్ట్ పాయింట్ రాద్దామా, మల్టీపోర్ట్ రిపీటర్. అండ్ ఇది హబ్ ఏంటి అంటే, ఇట్ కెన్ బి లుక్స్ లైక్ స్విచెస్, వైఫై, రౌటర్స్, ఎలా అన్నా చేసుకోవచ్చు. లైక్ స్విచెస్, ఓకేనా. సో ఇట్లా ఇంకా చెప్పాలి అంటే, ఈ హబ్ అనేది ఎంత సింపుల్ గా ఉంటది అంటే, నెట్వర్క్ ని పోస్ట్ చేయడానికి, నెట్వర్క్ ని స్ప్లిట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఈ నెట్వర్క్ ని హబ్ అనేది స్ప్లిట్ చేస్తుందా లేదా? ఎస్, ఈ పాయింట్ కూడా రాసేసుకోవచ్చు. సో ఇట్ కెన్ బి సింపుల్ అండ్ స్ప్లిటర్, నెట్వర్క్ స్ప్లిటర్. ఓకేనా, దీంట్లో రిసీవ్ అయ్యే ఏ ఫ్రేమ్స్ అయినా సరే, ఓకేనా, ఏ ఫ్రేమ్స్ అయినా సరే, ఆ ఫ్రేమ్స్ అన్నిటినీ కూడా అది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఏ ప్రోటోకాల్ అయినా సరే, ఎక్కడైనా సరే ఆ ఫ్రేమ్స్ నుంచి ట్రాన్స్మిట్ చేయడం పని. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఫ్లడ్డింగ్ జరిగినా కూడా, ఓకేనా. సో చూడండి, ఏదైనా ఫ్లడ్డింగ్ జరిగింది, ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చాయి. నాకు ఏ రిక్వెస్ట్ వచ్చిందో నాకు సంబంధం లేదురా అబ్బాయి, నేను తీసుకుపోయి ఇంకో దాంట్లో వేస్తా, ఆ డివైస్కి పంపిస్తాను. సో ఆల్ అదర్ పోర్ట్స్ ఏ పోర్ట్ నుంచి అన్నా రాని, నాకు సంబంధమే లేదు, నేను తీసుకుపోయి వేస్తా. సో ఇక్కడ ఏంటి అంటే, జరిగే అటాక్స్ ఏంటి అంటే స్నిఫింగ్ అటాక్స్ జరుగుతాయి. ఓకేనా, స్నిఫింగ్ అటాక్స్ మోర్. సో ఇదైతే చూడండి, ఓకేనా, స్నిఫింగ్ అటాక్స్ చాలా ఎక్కువైతే ఉంటాయి. అండ్ ఇది ఈరోజు కాన్సెప్ట్ అయితే. ఇంకా ఏమన్నా మర్చిపోయి ఉన్నానా హబ్స్లలో?
ఓకే. లెస్ ఎఫిషియంట్ అనేది కూడా రాసుకోవచ్చు మీరు. లెస్ ఎఫిషియంట్ ఇంకా ఓకే. రిమెంబర్ చేసుకుందాం ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి. ఓకే. మనం ఆల్రెడీ స్ప్లిట్టర్ రాసాం, నెట్వర్క్ స్ప్లిట్టర్, లింకులు రాసాం, ఫ్రేమ్స్ రాసాం, ఫ్లడ్డింగ్ రాసాం, స్నిఫింగ్ అటాక్ జరుగుతాయని రాసాం, మల్టీపోర్ట్ రిపీటర్ అని రాసాం, స్విచ్చెస్ రాసాం. సో యాక్చువల్లీ మనకి రిపీటర్ అన్నట్టు ఇట్ ఈస్ ఏ మల్టీపోర్ట్ రిపీటర్ అని రాసాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇట్ కెన్ బి కనెక్ట్స్ ది పోర్ట్స్ కనెక్ట్ అవుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏదైనా రీజనరేట్ అయిన సిగ్నల్స్ ని మాత్రం ఇదేం చేస్తుంది అంటే బ్యాన్ చేస్తుంది. ఓకే. ఇది కూడా రాసుకోవచ్చు మీరు. ఓకేనా. సో ఇదేం చేస్తుంది అంటే పాస్ చేస్తుంది అనమాట. బట్ రీజనరేటెడ్ సిగ్నల్స్ అయినా కూడా పాస్ చేసుకుంటా పోతుంది. ఓకే. దిస్ ఈజ్ ఎనఫ్ రా. దీన్ని మీరు చాలా వరకు రాసుకోవచ్చు. ఓకే. ఇంకా మనము వెళ్ళే కొద్ది ఏంటి అంటే దీని మీద సోది ఎక్కువ అవుతుంది అంతే. చెప్పిందే చెప్పి చాలా అయితే వస్తూ ఉంటాయి. అది ఒకసారి రిమెంబర్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఈరోజు క్లాస్ అందరికైతే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో యాక్చువల్ నేను చెప్పడానికే ట్రై చేశా. ఇంతకన్నా కంటెంట్ అనేది దీంట్లో అయితే లేదురా అబ్బాయి. ఉండొచ్చేమో బట్ మనకు అంత అవసరం లేదు ఎథికల్ హ్యాకింగ్ కి. ఓకేనా. సో అందరికైతే అర్థమైందా? సో అందరికైతే అర్థమైందా? ఒకసారి నాకు డిస్కషన్ దాంట్లో రెస్పాండ్ అవ్వండి. ఎస్. ఎలా అనిపించింది క్లాస్?